అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అన్వేష్ భూతు పురాణంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇండియాకు అన్వేష్ను రప్పించేందుకు లూకౌట్ నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అన్వేష్ కామెంట్స్ ఉండడంపైన గతంలో పంజాగుట్ట పోలీసులకు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. హిందూ మతాన్ని అగౌరవపరుస్తూ బూతులు తిట్టడంపైన కంప్లైంట్ చేశారు. అయితే విచారణకు అన్వేష్ సహకరించకపోవడంతో లూకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే తనకున్నటువంటి 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని, తనను ఎవరు ఏమీ చేయలేరంటూ అన్వేష్ వీడియోలు కూడా పెట్టాడు. ఇటు అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాను నిలిపివేయాలంటూ కూడా గూగుల్, మెటా సంస్థలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కరాటే కళ్యాణి కూడా అన్వేష్ పైన విరుచుకుపడడం జరిగింది. అన్వేష్ పైన తక్షణంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. భారతదేశంలో పుట్టి భారతదేశంలోని అన్ని విధాల చదువుకొని తిని పెరిగి ఒక దున్నపోతులాగా వేరే దేశంలో ఉంటూ భారతదేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నాడో, ఆడవాళ్ళను అసభ్యంగా మాట్లాడుతున్నాడో, 13 ఏళ్ల పిల్లల్ని అనుభవిస్తున్నానని వీడియోలు చేస్తున్నాడో, ఇలాంటి అంటే గోమాతను అవమానిస్తూ ప్రతి దగ్గర కూడా ఒక పుచ్చకాయని తీసుకొని, ఒక కీరాకాయని తీసుకొని చాలా జుగుప్సాకరంగా అసహ్యమైన వీడియోలు చేస్తూ అందరినీ ఇబ్బందికరంగా చీ అని అందరూ అనుకునే విధంగా వాడు చేస్తున్న ప్రవర్తన చూసి చాలా బాధ అనిపించిందండి. అందులోని ప్రవచనకారుల్ని, హిందువుల్ని ముఖ్యంగా రేపిస్టులు, అలాగే హిందూ దేవీ దేవతల్ని అంటే నేను దూషించట్లేదు అంటూనే సీతామాతని, ద్రౌపదీమాతని అనేక విధాలుగా దూషించాడు. ఇంకా హిందువులు కేవలం ఎప్పుడు కూడా భారతదేశం ఇన్ని రేపులైనాయి అంటే భారతదేశంని ఇంత నువ్వు ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మళ్ళీ దానికి వీడియోలు చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మళ్ళీ చేయడం, వీడియోలు చేసిన తప్పుని రిపీటెడ్గా చేయడం. సీతామాతను అంటే ఏ హిందువు ఊరుకోరండి, పవిత్రమైన భారతదేశాన్ని అంటే ఎవరు ఊరుకోరు. మా హిందువులందరూ పనికిమాని వారు, చేతకాని వాళ్ళు అని అనేక విధాలుగా అంటున్న వాడిపైన ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. దీనిలో సెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సెక్షన్ 352 and 79, 299 BNS, 67 IT యాక్ట్, ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆల్టర్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్షీట్ పడే లోపల ఇంకా చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఖచ్చితంగా ఇంకా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, హామీ ఇచ్చారు. నేను గట్టిగా మాట్లాడాను. మేము సజ్జనార్ గారిని కలుస్తాం, బండి సంజయ్ గారిని కూడా కలుస్తాం. అలాగే ఈరోజు ఏపీ తెలంగాణ టీజీ మన మామూలుగా విశ్వ హిందూ పరిషత్ రవి గారిని కూడా కలిశాను. టీజీ ఏపీ వారిని కూడా కలిసి మాట్లాడాను. వారు ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తామన్నారు. ఇంకా అంతేకాకుండా వాడికి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఇదండి. ఈ ఎఫ్ఐఆర్తో వాడిని భారత్ తీసుకురావడానికి ఒక నాంది పడింది. భారత్ తీసుకురావడానికి లుకౌట్ నోటీసులు ఇప్పించడానికి ఈ ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, వాక్ స్వాతంత్రపు హక్కు ఉందని, ఏదైనా మాట్లాడవచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఉందని మాట్లాడుతూ ఉంటే క్రమంగా దానికి సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో సో అన్వేష్ కేస్ స్టడీ మనకు కొంతవరకు తెలియజేస్తుంది. తాజాగా మరింత ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తుంది. లూకౌట్ నోటీసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే నా అన్వేషణకు సంబంధించినటువంటి ఆయన పైన పెద్ద ఎత్తున ఈ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు లూకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ముఖ్యంగా కరాటే కళ్యాణి చేసినటువంటి ఫిర్యాదులో భాగంగా ఇవన్నీ కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే గతంలో అటు మెటాకి, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్, అటు గూగుల్కి కూడా కంప్లైంట్ పంజాగుట్ట పోలీసులు ఇచ్చినారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి ఆ మెటాకి సంబంధించినటువంటి కొంత ఇది కూడా జరిగింది. ఆ అకౌంట్ కూడా మరి ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ను కూడా డీయాక్టివేట్ అయ్యి మళ్ళీ నా అన్వేషణ దానికి సంబంధించి కూడా కంప్లైంట్ పెట్టుకోవడం, తిరిగి మళ్ళీ ఆ అకౌంట్ రావడం, ఆ వచ్చిన తర్వాత దాదాపు ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉన్నాయి. సో నాకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, 2 ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళు ఉన్నాయి, ఇంకా ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి అంటూ కూడా సో కొంత వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ వ్యక్తిగతంగా కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ముఖ్యంగా నిత్యం ఎప్పుడు కూడా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడో ఫేమస్ అయినటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ
ఆయన వివాదాల్లో ఉండడం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుంచి కూడా ఇటు హిందువుల పైన పెద్ద ఎత్తున విమర్శించడం, సీతను విమర్శించడం కావచ్చు, ద్రౌపదిని విమర్శించడం కావచ్చు, హిందువులకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను చేయడం కావచ్చు, హిందువుల పైన పెద్ద ఎత్తున విమర్శించడం, అటు వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను అంటే ఇటు చైనాను, భారత్ను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం కావచ్చు, చైనాను పోవడం కావచ్చు, ఇట్లా పలు రకాలైనటువంటి వివాదాలతోటి ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉన్నటువంటి అన్వేష్ ఒక్కసారిగా ఈ సెక్షన్లకి ప్రస్తుతం ఈ లూకౌట్ నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆయనకి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే లూకౌట్ నోటీసులతో పాటు ఇటు మెటా కంపెనీకి, అలాగే ఇన్స్టాగ్రామ్, గూగుల్కి సంబంధించినటువంటి దానికి, అలాగే యూట్యూబ్ కూడా వాళ్ళు కంప్లైంట్స్ అయితే రేజ్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా అసలు ఏంటి ఈ లుకౌట్ నోటీసులు కనుక ఇస్తే అసలు ఏం జరుగుతుంది అని అంటే, ఎస్పీ ఏదైతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ కంటే పై స్థాయి వాళ్ళు ఆయనని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ఎస్పీ కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే, ఆయన ఒకవేళ ఇండియాకి కనుక వస్తే దీన్ని సిబిఐ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, సిబిఐ వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది, ఈడీకి సంబంధించిన వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి ఐబీ వాళ్ళు కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఈ ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి, హోంశాఖకు సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ వ్యవహారాల్లో కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాలు ఉండే ఇమిగ్రేషన్ అధికారులు కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇండియాలో ల్యాండ్ అవుతాడో వాళ్ళను ఏదైతే అన్వేషణను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా వ్యవహారం అంతా కూడా ఎస్పీ కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఈ లూకౌట్ నోటీసులకు సంబంధించిన వ్యవహారంలో ఉంటారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. మరి ఆయన ఏ క్షణంలోనైనా ఇక్కడ హైదరాబాద్కు వచ్చినా లేదంటే ఇండియాలో అడుగు పెడితే మాత్రం అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. దాంతో సతీష్ కొంతవరకు, ఎందుకంటే లూకౌట్ నోటీసులకు సంబంధించిన ప్రాసెస్ ఒకవేళ ఇండియాకి వస్తే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది, ఎక్కడున్న విమానాశ్రయాల్లోనే సో పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఒకవేళ ఇండియా రాకపోతే సో విదేశాల్లోనే ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎలా, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ప్రస్తుతం ఏదైతే ఈ నోటీసులకు సంబంధించి కూడా దాదాపు ఈ నోటీసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 124 అలాగే 150 ఈ రెండు కూడా తీసుకొచ్చినారు. దేశద్రోహం, దాంతోపాటు వివిధ సెక్షన్లు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అటు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటిపైన మెటాకి కంప్లైంట్ చేశారు. ఆ మెటాకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా డిలీట్ అయితే, సో ఎందుకంటే సంపాదన లేకపోతే మరి ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే బంద్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఫోకస్ వాటి మీద పెట్టారు. పలు సెక్షన్ల కింద ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీసులు పరిగణనలు తీసి ప్రస్తుతానికైతే మెటా కంపెనీకి వాళ్ళు మొత్తం కూడా ఈ కంప్లైంట్ను జారీ చేశారు. దాంట్లో భాగంగానే సో మొత్తం ఈ అకౌంట్స్ పైన ఫస్ట్ ఫోకస్ చేయనున్నారు. దాని తర్వాత ఒకవేళ ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆయనని ఎట్లా అయితే మరి ఇండియాకు వస్తాడు అనే కోణంలో కూడా పోలీసులు అందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎట్లాగైనా ఇండియాకు రప్పించాలి అనేది ప్రస్తుతం పోలీసులు టార్గెట్గా పెట్టుకున్నారు. ఏ క్షణంలోనే ఇండియాకు వస్తే సో ఆయనను పట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం కూడా బ్యాన్ చేసే పనిలో కూడా పడ్డారు. ప్రస్తుతానికి ఇప్పటికే కరాట కళ్యాణి కావచ్చు, ఆమెతో పాటు ఇంకా చాలామంది అంటే మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో కూడా ఆయన పైన ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది చాలామంది కూడా మరి కంప్లైంట్స్ ఇచ్చారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ లూకౌట్ నోటీసులు ఇచ్చడం ప్రస్తుతం దేశంలోనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ ఈ యూట్యూబ్ పైన, అట్లాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే ట్విట్టర్ ఈ అకౌంట్లు కనుక ఒకవేళ మూసినట్లయితే సో ఆయన తిరిగి ఇండియాకు వస్తారు. సో రాకపోయినా ఇంటెలిజెన్స్ త్రూ ఆయనను ఎట్లాగైనా మరి ఇండియాకు రప్పించాలనేది ప్రస్తుతం పోలీసుల ముందున్న ఇది కాబట్టి మరి చూడాలి సతీష్ కొంతవరకు. ఎందుకంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి అకౌంట్ను బ్లాక్ చేసినటువంటి సందర్భంలో లేదా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా సో అన్వేష్ చేసినటువంటి కామెంట్స్లు చాలా అహంకారపూరితంగానే కనబడుతున్నాయి. ఎక్కడ కూడా తగ్గి సో పశ్చాత్తాపపడేటువంటి విధానంగా అని వ్యాఖ్యలు ఎక్కడ కనబడట్లేదు. దేన్ని కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇంకా మారకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అంటే సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి
సో ఇలాంటి పరిస్థితులు తప్పవు అనేది మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కేస్ స్టడీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చా? డెఫినెట్గా గతంలో ముఖ్యంగా ఏదైతే ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి రవి విషయంలో ఏం జరిగిందో మనం చూసినాం. ఐబొమ్మ రవి విషయంలో ఆయన బయట దేశంలో ఉన్నప్పుడు దమ్ముంటే పట్టుకోండి చూద్దామని సవాల్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు మొన్న ఆయన ఇన్స్టాగ్రామ్ పోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో ఏ రకంగా ఎంత హాస్యాస్పదంగా ఎంత అంటే మనోభావాలు దెబ్బతినేలా ఇటు పోలీసులకు కూడా కొంచెం హెచ్చరికలాగా మాట్లాడిన తీరును పోలీసులు ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను అసలు భారతదేశంలో ఉన్న పోలీసులు కాదు ఏ దేశంలో ఉన్న పోలీసులు కూడా ఏం చేయలేరు అంటూ మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా సో గతంలో ఏదైతే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే ఏం జరిగిందో సో ఇప్పుడు అన్వేషణ కూడా అదే జరగబోతుంది అనేది సో వాస్తవంగా కనబడతా ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అట్లా ఉన్నాయి. సో ఆయన కొన్ని బూతులతో రెచ్చిపోయిన పరిస్థితి ఉంది, కొంత అహంకారంతో మాట్లాడడం కావచ్చు, క్రిటిసైజ్ చేసి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రస్తుతం దీన్ని హిందువుల కంటే కూడా పోలీసులు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును డీల్ చేస్తూ ఉన్నారు. సో ఆయనను మరి ఎట్లయినా ఇండియాకు తీసుకురావాలనేది ప్రస్తుతం వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. యూట్యూబర్ అన్వేష్ చుట్టూ మాత్రం ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అన్వేష్ చేసినటువంటి భూతు పురాణం పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో భారతదేశానికి అన్వేష్ను రప్పించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి లూకౌట్ నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలా అన్వేష్ కామెంట్స్ ఉండడం పైన కూడా గతంలో పంజాగుట్ట పోలీసులకు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే హిందూ మతాన్ని అగౌరవపరుస్తూ బూతులు తిట్టడంపై కంప్లైంట్ వచ్చినటువంటి పరిస్థితి. సో విచారణకు అన్వేష్ సహకరించకపోవడంతో లూకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. సో తనకున్నటువంటి 2 ఇన్స్టాతో పాటుగా 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయని, తనను ఎవరు ఏమీ చేయలేరంటూ కూడా అన్వేష్ వీడియోలు పెట్టినటువంటి పరిస్థితి తెలిసిందే. ఇటు అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్తో పాటుగా ఇన్స్టాను నిలిపివేయాలంటూ కూడా గూగుల్ మెటా సంస్థలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా లూకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు సో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా దేశంలోనే ఉన్నటువంటి వ్యక్తులైతే మాత్రం లూకౌట్ నోటీసులు జారీ చేయబడినటువంటి వ్యక్తి ఈ స్వదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ విదేశాల్లో ఉంటే మాత్రం స్వదేశానికి వచ్చినటువంటి వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు సంబంధిత ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకుంటారు. సో సంచలనమైనటువంటి కామెంట్స్, వరుస వివాదాలతో అన్వేష్ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా కుదిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో ఉన్నటువంటి సామాజిక వేత్తలతో పాటుగా హిందూ మతానికి సంబంధించినటువంటి వేత్తలు, ధార్మిక వ్యవస్థకి సంబంధించినటువంటి వారిపైన ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి పరిస్థితి. మొత్తం మీద వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తే మాత్రం పట్టినటువంటి గతి ఏ విధంగా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా దేశ ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటారు అనేది మాత్రం సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అన్వేష్ను స్వదేశానికి రప్పించేందుకు మాత్రం పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అత్యంత కీలకమైనటువంటి లూకౌట్ నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది.